నేను కరెక్ట్గా ఒక 20 చెట్లు ఉంటుంది అంటే ఇదే 20 చెట్లకి కరెక్ట్గా ఒక అర్ధ కేజీ కాయలైంది. పొందులు ఇంకా శనక్కాయలు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఆ పక్క అంతా దూకినాను, ఈ పక్క దూకల చూడండి. ఇవి ఎంత పెద్ద కాకుండా ఇచ్చేది. మనం లైఫ్లో పైనకి రాకూడదు అని యోచన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అట్లే వద్దు అని ఎంత పీక్ పారేస్తానో వచ్చి అంటుకుంటూనే ఉంటారు. ఎట్లా అదృష్టం కిందకి తెప్పించిడాలా, పైనకే రాకూడదు వీడు, ఈడే ఉండాలా అనే తర. అది మనము అవునేమో అని చెప్పేసి నమ్ముకొని ఉండేది మనము. అట్లా ఊరికే 2 నైస్ మాటలు మాట్లాడిస్తే చాలు మన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఆ పొద్దునే ఇట్లా అంత పొంచేసి వస్తుంది పూలు పిక్కలా అని చెప్పేదానికి పూలు పిక్కి కనిసి వస్తుంది. పూలు పిక్తా ఉన్నాను చూడండి. రోజు వినడం పర్వాలేదు, అట్లా ఇట్లా క్వాలిటీ వచ్చింది చూడండి. పిక్కి ఎత్తే బకెట్కి వేసుకుంటా ఉన్నారు. ఇంకా ఫస్ట్ లైన్ వీడియోస్ ఎలా అనుకుంటాను ఫ్రెండ్స్, వీడియోస్ ఇస్తే పొంచేసే కయ్యలేదు. ఎవరెవరు ఒకరు వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే ఆరాంగా పొంచేసుకొని ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. అయితే అయ్యలేదు ఒకటే వీడియోస్ వేసుకొని పొంచేయాలంటే అంటారు మా ఇంట్లో అయ్యమని, ఫోన్ పెట్టుకొని 24 గంటలకు కొనిస్తావు, ఫోన్ వేసేసేది అంటారు. దానికి మా ఫోన్ పెట్టుకొని ఉండే కయ్యలేదు. చూడండి ఫ్రెండ్స్, పూల్ పికిందాయా ఎంత బిరిన షట్లు వచ్చేసిండే, దానికే షట్లు అంతా దూకుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ స్టిక్ వేసేసి ఈ మలకలంతా ఎత్తి పరేస్తా ఉన్నాను. ఏం తెలిసిన ఫ్రెండ్స్, మనము ఈ చెత్త ఎంత వద్దు అని పీక్ పరేస్తాను, ఈ చెత్త వస్తూనే ఉంటుంది. మన లైఫ్లోనూ అట్లే కదా, మనం ఈ జనాలు వద్దు మనకి అని చెప్పేసి సైడ్కి తోస్తూ ఉంటే దానికి డబల్ ఛత్రిగా ఉండే జనాలు మన జొత్ల వచ్చి అంటుకొని ఉండేదానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇవి ఎంత పీక్ పరేస్తానో మధ్య తిరిగి వస్తూ ఉంటాయి. బుడుం సమేతంగా పీక్ పరేస్తానో దాని గింతో అంతా ఉంటుంది, మెతుకొని వస్తూ ఉండేదే. ఈ పీక్ పరేసింటే ఇంక రేపు తలకంతా మలకలు కనిపిస్తూ ఉంటాయి. మన లైఫ్లోనూ అట్లే వద్దు అని పారేసినంత చాలా మెతుకునేది, కావాలని ఉండేవి అవి వచ్చేది. వద్దు అని మనము పీక్ పారేస్తాం కదా, అట్లవి బాగా వచ్చి అంటుకునేది ఇట్లా చెత్తతర. చూసుకోండి, ఈ పొద్దుకినా రేపు తెలిసి లైన్లో అంతా అట్లే ఉంటాయి. చెత్త ఎత్తు సైడ్కి పారేసినాను చూడండి, అయితేనూ వచ్చింటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఆ పక్క అంతా దూకినాను, ఈ పక్క దూకల చూడండి. ఇవి ఎంత క్లీన్గా ఉంది. ఫస్ట్ దీంట్లో ఇట్లా ఈడ్చేసేది, ఇట్లంతా ఈడ్స్తే వచ్చేస్తుంది. ఆమెకి చెత్త ఏరేసేది. చూడండి ఫ్రెండ్స్, పరం కోసం ఎంత బాగా వచ్చింది చూడండి. చూస్తా ఎంత బాగా వచ్చింది కదా. శనక్కాయలు పిక్కుతుండారు ఫ్రెండ్స్, పొందులు కట్టి ఇంకా బుడ్లు కాయనే పిక్కిస్తుండారు. దానికాయ అంటే పిలిచే శనక్కాయలు తింటూ అనేసి దానికి పోతా అనుకున్నాను. చూడండి శనగ చెట్లు అంటే తోడిసిండాయి.
ఓ దానికే ఒక సుమారుగా వచ్చిన ఇంక 2 నాళ్ళు ఉంటే బాగుండు తనే. సో బుడ్లు బుడ్లే ఉన్నాయి ఇంకా ఆడికి పొట్టే వాళ్ళు పొడుతానే ఉండరప్ప. అది ఆడ మన్నంతా ఒక సిక్నంట కరెక్ట్గా 100 కేజీలు ఉండంట. యూట్యూబ్ బోలే కదా మన్నా నేను అడుకోకున్నాను ఇట్లా కరెక్ట్గా శని రప్పులతో చూడు ఆడిని ఇంకా ఇట్లా వచ్చింది కరెక్ట్గా మా శనిలో చూడు ఇట్లా అజ్జలే అంతా చూడు అవే దాని అవుట్లతో కానీ అజ్జలు ఇవి నేను షర్ట్ దొక్కుతా ఉట్టి అయ్యమ్మ ఇంకా కాలే ఒకటే ఒక సేకుద్దండి. దానికి ఎవరు వేసారు కదా షర్ట్లు పక్క సక్కగా ఉంచుడు అది దాన్ని ఇంకో అదే పెద్దగా వచ్చిండే చెట్లు ఉన్నాయి సన్నగా ఉండే చెట్లు ఏం శేఖయ్యలు అదే ఇప్పుడు ఆవు కట్టేసే అవుట్ ఇంకా ఈడే ఉంటున్నాయి. ఇప్పుడు ఆవు ఇంకొక దగ్గర కట్టేస్తాము. ఫోన్లో మాట్లాడుకొని ఫోన్ చేస్తాం. ఏ ఇంకా వచ్చిస్తుందా ఆంటీ నేను కరెక్ట్గా ఒక 20 చెట్లు ఉంటుంది ఆంటీ ఇదే 20 చెట్లకి కరెక్ట్గా ఒక అర్ధ కేజీ కాయలు అయింది. పొందులు ఇంకా శనక్కాయలు కూడా పొండే కాయలు. నేను ఎన్నాళ్ళు ఇంకా అనుకుంటున్నాయి వీడు వచ్చేసి ఒక శనక్కాయలది వీడియో తీసేలా ఎలా